ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను డోనట్స్ కేక్ అండి. ఇది డోనట్స్ లాగా ఉంటుంది కేకు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి. నేను ముందుగా ఈ కేక్ వేసుకునే బౌల్లోని మనం కాగితం వేసుకొని అడుగున వెన్న కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా పెట్టుకొని మధ్యలో ఆ కప్పుకు తగ్గ గ్లాస్ పెట్టుకున్నానండి. మీకు కప్పు ఉంటే కప్పు, నేనైతే గ్లాస్ పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పులో పంచదార, ఒక చిన్న కప్పుతో పంచదార వేసుకున్నాను. అంటే మిక్సీ చేసిన పంచదార అండి, పంచదార గ్రైండ్ చేసింది. అదే కప్పుతో సగం వెన్న వేసుకున్నాను. మనం ఒక ఎగ్ కూడా బాగా కలిపేసుకొని, పంచదార వెన్న బాగా కలిపేసుకొని అందులో ఒక ఎగ్ కూడా వేసాను. ఎక్కువ వేయలేదండి, ఒక ఎగ్ వేసాను. నేను ముందుగా ఆ బౌల్ని అలాగా శుభ్రంగా వెన్న రాసుకొని గ్లాస్ పెట్టేసుకొని ఉంచుకున్నాను పక్కన. ఈ లోపల ఈ ప్రాసెస్ చేసుకున్నాను నేను. ఇలా వెన్న, పంచదార, ఎగ్ బాగా బీట్ చేసుకోవాలండి. చేసుకున్నాక అందులోనే మనం పిండి, అంటే ఒక గిన్నెతో పంచదార అయితే 2 కప్పులు పిండి వేసుకోండి. అలాగే పెద్ద స్పూన్తో బేకింగ్ పౌడరు, చిన్న స్పూన్తో బేకింగ్ సోడా వేసుకున్నాను, తినే సోడా. అందులోనే 1 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలండి. అందులో 1 స్పూను ఎసెన్సీ, మీకు ఎసెన్సీ లేకపోతే ఇది ఎసెన్స్ వేసుకోవాలంటేనే బాగుంటుందండి టేస్ట్. కేక్ ఎప్పుడు వెనీలా వేసుకోవచ్చు. ఫ్రూట్స్ది కూడా మనం ఎసెన్స్ వేసుకోవచ్చు. అందులోనే టూటీ ఫ్రూటీ ఒక పిండిలో కలిపేసి, మనం మైదా పిండిలో కలిపేసి ఇలాగ ఇందులో వేసుకున్నాను నేను. వేసుకొని బాగా ఒకవైపే కలపాలండి, బాగా మెదాయించకూడదు. ఎప్పుడుని ఒకవైపు కలిపితే మనకు జారుగా ఉండేలా, అంటే మన కేకు బ్యాట్ ఎలా ఉంటుందో అలాగే ఉండేలా చేసుకొని, మనం ఈ కప్పుకి వెన్న రాసుకున్నాం కదా, వెన్న రాసుకొని మధ్యలో గ్లాస్ పెట్టుకున్నానండి. సెంటర్కి వచ్చేలా చూసుకోండి మన గ్లాసు. ఈ లోపల ఇందులో వేసుకునేటప్పుడు మనం ఒక ఖాళీ కుక్కర్ని అందులో ఇది స్టాండ్ పెట్టుకొని 5 నిమిషాలు వెయిట్ చేయండి. హైలో పెట్టుకొని వెయిట్ చేసుకొని లోపల కేక్ మనం బ్యాటర్ ఇందులో వేసుకొని గట్టిగా మెదాయిస్తే కొద్దిగా కిందకి దిగుతుంది, లెవెల్ వస్తుంది. అప్పుడు ఆ కుక్కర్లో మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని 30 మినిట్స్ పడ్డదండి నాకు. 25కి చూస్తే మనకి ఉడకలేదు. అంటే ఇందులో వెయిట్ తీసివ్వాలండి. కుక్కర్ బెల్ట్ తీసివ్వాలి, వెయిట్ తీసి మూత పెట్టేసుకోవాలి. మనం పెట్టుకొని చూసారా, 20 మినిట్స్కి నేను చూస్తే ఉడకలేదు, ముద్దలా ఉంది. ఇంకో 10 నిమిషాలు ఉంచాను, అప్పుడు అంటుకోలేదు. ఇప్పుడు అయిపోయింది. తీసి చల్లారిపోయాక మనం ఇలా పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు కేక్. అందులో డోనట్స్ అని అనగానే పిల్లలు ముందుకు వస్తారు. మీరు ట్రై చేయండి. ఇలా చల్లారాక మనం కొద్దిగా చల్లారవ్వాలండి. ఆ గ్లాస్ తీసి అలాగా ఒక ప్లేట్లోకి మార్లించేసుకొని, కాగితం కూడా తీసుకోవాలండి. మనం టూత్పిక్తో నేను ఇలాగా తీసానండి, అంటే వచ్చేస్తుంది అని. నెమ్మదిగా తీసుకోవాలండి, ఇది కాలిపోతుంది అయినా అలాగా తీసి వేసాను. నేను ఇంకా ఎక్కువసేపు వేడి మీద కూడా ఉండకూడదండి, కేక్ అడుగున చెమ్మ వచ్చేస్తుంది. అందుకని నేను ఇలా వెంటనే తీసి దాని మీద కాగితం పొర వేసాను కదా, కాగితం పొర కూడా తీసుకోవాలి. తీసుకొని మనం ఇలా తీసుకొని నెమ్మదిగా తీసుకొని మళ్ళీ తిరిగేసి ఇలా తిరిగేసుకొని మనం కేక్ కట్ చేసుకోవచ్చండి. చూడగానే చాలా టేస్ట్గా, చూడగానే చాలా మనకి కలర్ఫుల్గా కూడా కనబడుతుంది. తింటే ఇంకా టేస్ట్గా ఉంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్, థ్యాంక్ యూ. ఇలా ఇంట్లోనే 5 నిమిషాలు 10 నిమిషాల్లో అయిపోయిందండి కేకు. మీరు ట్రై చేయండి అంతే.